ఆమె విన్నపము తెలియజేసింది. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెకి కార్యం చేశారు. చదువుకుందాం ప్రియులరా. మత్తయి సువార్త 15:27-28 చదువుదాం. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రియులారా, అంటే మరి పిల్లలు అంటే ఎవరు? ఇశ్రాయేలు. కుక్క పిల్లలు అంటే మరి కానాన స్త్రీ. ఆవిడ్ని పోల్చుకుంటూ మరి ఆయన ఉపమాన రీతిగా చెప్తే, మరి కుక్కలు కూడా యజమానులు బల్ల మీద నుండి పడే ముక్కలు తింటాయి అని మరి ఆ ఉదాహరణకి మరి యేసుక్రీస్తు వారు ఆమె గొప్ప విశ్వాసానికి అక్కడ మరి కార్యం చేసినట్లుగా మనకి తెలియజేస్తున్నట్టు. ప్రియులారా, విశ్వాసంతో మనం అడిగినప్పుడు ఆయన సమీపంగా ఉండి మన మొరాలకించి మనకి మరి ఆ వర్తమానాన్ని మనకు తెలియజేసి మనల్ని బలపరిచి మనల్ని పరలోకానికి నడిపించి సంతోషకరమైన మరి రక్షణ భాగ్యం మనకు కలిగి చేస్తాడు. మనం చేసే విన్నపానికి, మనం చేసే ప్రార్థనకి ప్రతిఫలం దయచేస్తాడని అందరం కూడా నమ్మాలి. మరి ఆమె విశ్వాసం ఉంచింది. గొప్పగా యేసుక్రీస్తు వారు ఎంచారు.